ఏలియా ఒక్కడే ఉన్నాడు, అవతల ఎంతమంది ఉన్నారు? 850. అయితే లెక్కలు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. లెక్కలు ఒకటి నేర్పిస్తాను చూడండి. 850 ఇంటూ 0 ఎంత చెప్పండి నాకు. 850 ఇంటూ 0. కానీ మనం 0 లెక్కేయకుండా అమ్మో 850 ఉన్నారు. అయితే ఏంటంట 850 ఇంటూ 0 = 0. యువతలు ఎంతమంది ఉన్నారు? ఏలియా 1 ఇంటూ 1 ఎంత? 1 అగెయిన్స్ట్ 0 ఏది గెలుస్తుంది? కదా సింపుల్ లెక్కలవే. 850 ఇంటూ 0 అగెయిన్స్ట్ 1 ఇంటూ 1. సో మనం లెక్కలేసేప్పుడు వాళ్ళు ఎక్కువ మందిని జనం వేసుకొచ్చారా, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, వాళ్ళు అనేక మంది అన్నారు, అవి ఉండొచ్చు. ఇంటూ 0 సరిపోద్ది. ఎంతమంది ఉంటే నాకే. అయితే ఏలియా వచ్చాడు. ఏలియా ఏం చేశాడంటే ముందు సిద్ధపరిచాడు. నేను జస్ట్ స్టోరీలాగా చెప్పుకుంటూ వస్తాను. 27వ వచనం నుంచి. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, చాలా బాగా అనిపిస్తుంది. దేవుణ్ణి మనం ఏదైనా అడక్క ముందు ప్రిపరేషన్ చాలా బాగుంటుంది, రిపేర్ చాలా బాగుంటుంది. దేవుడు ఎప్పుడు కూడా రిపేర్తో స్టార్ట్ చేస్తాడు. పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టుకున్నాడు. మన బలిపీఠాలు రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో. వ్యక్తిగతంగా దేవుడితో గడిపే బలిపీఠం, కుటుంబంగా దేవుడితో గడిపే బలిపీఠం పడిపోయాయేమో, రిపేర్ చేసుకుందాం. యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు నగు వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి. ఇశ్రాయేలీలు 10 గోత్రాలే, కానీ ఎన్ని రాళ్ళు పెట్టించాడు ఆయన? మళ్ళీ ఇక్కడ మన మైండ్లోకి ఏం తెచ్చుకుంటే బాగుంటుంది? సార్వత్రిక సంఘం. ఇశ్రాయేలు అనేటువంటి పెద్ద గుంపులో చిన్న భాగమే, కానీ ఏలియా ఆ కుంచిత భావంతో చోట్ల 12 రాళ్ళు పెట్టించాడు. సో మైండ్ ఎప్పుడు కూడా అందరూ అనేది మైండ్లో తను పెట్టుకొని ఆ విధంగా పెట్టాడు. ఆ తర్వాత ఈయన 12 రాళ్ళు పెట్టి